దురంధర్ 2 రిలీజ్ అయ్యాక చాలా మందికి బాలీవుడ్ బాగోతం అర్థమైంది అనుకుంటా. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది పెద్ద యాక్టర్స్ గురించి ఇప్పటికే చూసే ఉంటారు. వాళ్ళ నుండి దురంధర్ మూవీకి ఎటువంటి సపోర్ట్ రావడం లేదు అంటూ సోషల్ మీడియాలో గట్టిగా చర్చ జరుగుతుంది కదా. అది ఎంతవరకు నిజమనేది చూద్దాం. అండ్ ఈ మొత్తం సినారియోలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. అదే ఆదిత్య బిహేవియర్. అతను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎక్కడైతే అప్రిషియేషన్ వస్తుందో అక్కడే రెస్పాండ్ అవుతున్నాడు. అన్నెసెసరీ డిబేట్స్, కాంట్రవర్సీస్ అన్ని అవాయిడ్ చేస్తున్నాడు. ఇది చాలా రేర్ మైండ్ సెట్. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే రణ్వీర్ సింగ్ కూడా చాలా కంట్రోల్గా కనిపిస్తున్నాడు. రీసెంట్గా మ్యూజిక్ లాంచ్ ఈవెంట్లో అబ్జర్వ్ చేసినప్పుడు, ఈ మధ్యనే అనుకుంటా స్టేజ్ మీద రిషబ్ శెట్టి ముందు అలా చేసినప్పుడు బాగా ట్రోల్ చేశారు, కానీ ఇప్పుడైతే చాలా కంట్రోల్డ్గానే ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు చిన్న తప్పు చేసినా పెద్దగా చూపించడానికి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా మూవీ గురించి మాట్లాడితే నో డౌట్ దురంధర్ 2 ఒక క్లాసిక్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఎస్పెషల్లీ రణ్వీర్ సింగ్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూసిన తర్వాత మైండ్లో నుండి ఈజీగా వెళ్ళదు. సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ మాత్రమే కాదు, యాక్టర్స్ కూడా ఈ వేవ్లో కలిసిపోయారు. ఫస్ట్ డే నుండి సపోర్ట్ చేసిన వాళ్ళు చూస్తే తెలుగు ఇండస్ట్రీ ముందు ఉంది. అల్లు అర్జున్ నుండి స్టార్ట్ అయ్యి జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, మహేష్ బాబు ఇలా అందరూ ఓన్ సినిమా లాగా సపోర్ట్ ఇచ్చారు. ఇదే సినిమా పవర్. సినిమా బాగుంటే బౌండరీస్ అన్ని బ్రేక్ అవుతాయి. ఇది ఫస్ట్ టైం కాదు, పుష్ప, త్రిబుల్ బాహుబలి టైంలో కూడా మనకి బాలీవుడ్ నుండి సపోర్ట్ వచ్చింది. అలానే ఇప్పుడు కూడా దురంధర్కి బాలీవుడ్ నుండి సపోర్ట్ ఉంది. మనం వింటున్నట్టు కాన్స్ నుండి కాకపోయినా రితేష్ దేశ్ముఖ్, ఆయుష్ ఖాన్, అర్జున్ కపూర్, అనుపమ్ ఖేర్, కరణ్ జోహర్ అందరూ అప్రిషియేట్ చేశారు. సో సపోర్ట్ లేదు అనే నరేటివ్ కరెక్ట్ కాదు, కానీ మూవీకి మన వాళ్ళు సపోర్ట్ చేసినట్టు వాళ్ళు ఇవ్వడం లేదు అనేది మాత్రం నిజం. దీనికి చాలా రీజన్స్ ఉండొచ్చు, కానీ అందరూ మెచ్చుకుంటున్న మూవీని తొక్కాలి అని ఎంతమంది అనుకున్నా అది జరిగేది కాదు. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఐడియాలజీ వర్సెస్ సినిమా. చాలా మందికి వాళ్ళకి సెట్ అవ్వని ఐడియాలజీ ఉంటే సినిమాలో ఉన్న క్వాలిటీని కూడా ఇగ్నోర్ చేస్తున్నారు. ఇది డేంజరస్ ట్రెండ్. సినిమాని సినిమాలాగా చూడకపోతే ఆర్ట్ వాల్యూ తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్గా ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఓపెన్గా అపోజ్ చేస్తారు, కానీ రాజమౌళి లాంటి వాళ్ళు టెక్నికల్ బ్రిలియన్స్ని అప్రిషియేట్ చేస్తారు. డిఫరెన్స్ ఇక్కడే కనిపిస్తుంది కదా. నిజం చెప్పాలి అంటే కరణ్ జోహర్ అప్రిషియేషన్ కూడా ఇక్కడ స్టాండ్అవుట్గా నిలిచింది. యాన్యువల్ టైంలో కూడా ఐడియాలజీ పక్కనే పెట్టి ఫిల్మ్ మేకింగ్ గురించి మాట్లాడాడు. సేమ్ థింగ్ దురంధర్ 2కి కూడా అప్లై చేశాడు. Acceptance of animal and the film itself is game changing, and I'll tell you. ఫైనల్ గా ఒక క్లారిటీ ఇవ్వాలి అంటే ఆడియన్స్ ఇంప్రెస్ చేయడం ఇంపార్టెంట్. అలా చేస్తే అందరికి నచ్చడం ఇంపాసిబులే కదా. ఆదిత్య అండ్ రణ్వీర్ సింగ్ ఇప్పుడు అదే రియలైజ్ అయ్యారు. అండ్ లాస్ట్ గా తెలుగు ఆడియన్స్ అండ్ యాక్టర్స్ కి స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి. మనం ఏ మంచి మూవీ వచ్చినా మన మూవీలో ట్రీట్ చేస్తున్నాం కాబట్టి కొన్నిసార్లు మోసపోతాం. ఒరిజినల్ లాంగ్వేజ్ కంటే డబ్ చేసి రిలీజ్ చేసిన తెలుగుకి ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి. సినిమా బాగుంటే ఎవరు తీసినా సరే సపోర్ట్ చేయడం మన వాళ్ళకి హ్యాబిట్. అదే మైండ్ సెట్ అన్ని ఇండస్ట్రీస్ లో ఉంటే ఇండియన్ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. సినిమాని ఐడియాలజీతో కాకుండా సినిమా లాగా చూడడం స్టార్ట్ చేస్తే మన ఇండస్ట్రీ ఫ్యూచర్ వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ కంక్లూజన్కి వస్తే బాలీవుడ్ బిగ్ స్టార్ సైలెంట్ మెయింటైన్ చేస్తున్నారు అనేది నిజం, కానీ అందరూ అనేది కాదు. సినిమాకి కావాల్సిన కలెక్షన్స్, రావాల్సిన అప్రిషియేషన్స్ వస్తూనే ఉన్నాయి. కాబట్టి బాలీవుడ్ బిగ్ స్టార్ సైలెన్స్ మెయింటైన్ చేసినా మూవీకి ఏం మాత్రం అఫెక్ట్ అవ్వదు అనుకుంటున్నాం. అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితేనే లైక్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సినిమా కబుర్లు.